మీరెందుకు కార్ దిగారు? ఎండ చాలా ఎక్కువగా ఉంది, లోపల కూర్చోవచ్చు కదా మేడం. కార్తీక్, నా దగ్గర నువ్వేదైనా దాస్తున్నావా? దాయడం ఏంటి మేడం? మీ దగ్గర నేనేం దాస్తాను? నిజం చెప్పు కార్తీక్, నాకు అబద్ధాలంటే ఇష్టం ఉండదు. నేను చెప్పేది నిజం మేడం. ఎవరో అమ్మాయి ఫోన్ చేసి ప్లాన్ ఫెయిల్ అయింది, మొత్తం నువ్వే చూసుకోవాలి అని చెప్పింది. ఎవరా అమ్మాయి? ఏం ఫెయిల్ అయింది? నువ్వేం చూసుకోవాలి? మాట్లాడు కార్తీక్, ఎందుకు మౌనంగా ఉన్నావు? నాకు చెప్పకూడని విషయం అయితే వివరించాల్సిన అవసరం లేదు. మేడం, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, అందుకే మీ దగ్గర ఏది దాయకూడదనుకుంటున్నాను. ఆ అమ్మాయి నా క్లాస్మేట్. రీసెంట్గా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే నాకు తెలిసిన వాళ్ళుంటే రికమెండ్ చేశాను. మేబీ అది ఫెయిల్ అయి ఉంటుంది, దాని గురించి అలా మాట్లాడుంటుంది. అంతేనా, లేక ఆ అమ్మాయి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టం లేదు, కష్టం లేదు మేడం. నా బ్రతుకు అదొక్కటే తక్కువ. రండి. మంచి మనసు, చక్కని మాట తీరు, అర్థం చేసుకునే గుణం, నీలో ఏం లోపం ఉంది కార్తీక్ అలా మాట్లాడుతున్నావు? డబ్బు మేడం. డబ్బు లేకపోతే ఎన్ని మంచి గుణాలున్నా బూడిదన పోసిన పన్నీరే. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడి ఏమిందో కనుక్కుంటాను, మీరు కారెక్కండి. రండి మేడం. హలో వీణా. ఏంటి కార్తీక్, ఏమైంది? అంకుల్తో మాట్లాడావా? నేను అంకుల్తో మాట్లాడడం కాదు, నువ్వు నేననుకొని సరస్వతి గారితో మాట్లాడావు. ఏంటి, సరస్వతితోనా? ఆమెకేమైనా తెలిసిందా? లేదు, డౌట్ వచ్చింది, నేను కవర్ చేశాను. ఓకే, షూర్. నీ ప్లాన్ ఏమైంది? ఆ ఆడిటర్ దగ్గర నుంచి ఫైల్ తీసుకోవడం వీలు కాలేదు. అతను ఆఫీస్ నుంచి ఒంటరిగా స్టార్ట్ అయ్యాడు. ఒకసారి నువ్వు అంకుల్తో మాట్లాడి ఏం చేయాలో అడుగు. సరస్వతి గారిని ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేస్తాను, అంకుల్ని డైరెక్ట్గా అక్కడికే రమ్మని చెప్పు, నేను కలిసి మాట్లాడతా. సరే కార్తీక్. లోక్నాథ్, మా ప్లాన్ నా వల్ల మిస్ అయినా నీ విషయంలో మేము అనుకున్నది ఖచ్చితంగా ఫెయిల్ అవ్వదు. ఏ ఫైలు మిస్ అవ్వకూడదు. అన్నీ తీసుకుని ఆఫీస్కి రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏమైందిరా? ఏమంటున్నారు ఆడిటర్? ఫైల్స్ తీసుకుని వస్తానంటున్నాడు. నెక్స్ట్ టైం ఆ ఫైల్స్ ఎవరికి ఇవ్వద్దు. నాకు తెలిసిన ఒక సీక్రెట్ ప్లేస్లో వాటిని సేఫ్గా ఉంచుతాను. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. అయినా ఎందుకు టెన్షన్? ఆ ఆడిటర్ మీద ఇంకా డౌట్ పడుతున్నావా? డౌటే లేదు. ఈసారి ఏమాత్రం తేడా వచ్చినా వాడిని షూట్ చేయడం మాత్రం పక్కా. ఆ విషయం ఈ పాటికి వాడికి కూడా అర్థమై ఉంటుంది. భయపడి అన్నీ భద్రంగా తీసుకొస్తూ ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకు, రిలాక్స్డ్గా ఉండు. డాడ్. రాశ్రీ. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే డాడ్? యా శ్రీ, ఆల్ గుడ్. మీరేదో కంగారుగా కనిపిస్తున్నారు, ఏమైంది? టెన్షన్ ఏం లేదు శ్రీ. మీ డాడ్ నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నాము. దాని గురించే డిస్కషన్. మా డాడీకి బెస్ట్ ఫ్రెండ్ మీరు. మాకన్నా ఎక్కువ విషయాలు మీతోనే షేర్ చేసుకుంటారు. అలాంటి మీరు పక్కనే ఉన్న డాడ్ని అలా చూసేసరికి డౌట్ వచ్చింది. నథింగ్ ఎట్ ఆల్ ఫైన్ హియర్. ఓకే. ఇంట్లో ఎవరైనా అబద్ధం చెప్తే నేను అసలు ఊరుకోనరా. అలాంటిది నేను అబద్ధం చెప్తున్నాను. ఇంటి పెద్దగా పద్ధతులు చెప్పటం నీ ధర్మం. ఫాలో అవ్వాలా వద్దా అన్నది అది నీ ఇష్టం. మనం కోరుకున్న ల్యాండ్లో ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి ఈ అబద్ధాలు చెప్పడం మొదలైంది.
నా గురించి తెలిసిన చాలామంది నా గతం గురించి తెలుసుకోలేకపోయారు. తెలుసుకోనివ్వకుండా చేశాను. జనార్దన్, ఆ రఘురామ్ గురించి ఎంక్వైరీ చేయించవా? మాట్లాడు జనార్దన్, అడుగుతుంది నిన్నే కదా. వాడి గురించి వదిలేరని నీకు అప్పుడే చెప్పాను కదా, ఇప్పుడేంటి నన్ను ఎంక్వైరీ చేయమంటున్నావు? ముందు ఆ ఆడిటర్ పని ఫినిష్ చేయి. మిగిలిన విషయాలు తర్వాత చూద్దాం. ఎవరు? మళ్ళీ ఆ అమ్మాయేనా? కాదులేండి మేడం. చెప్పడం లేదు గాని ఈరోజేదో హడావుల్లో ఉన్నట్టున్నా. హలో అంకుల్. కార్తీ, నువ్వు చెప్పిన ప్లేస్లోనే ఉన్నాను. సరే అంకుల్, వస్తున్నాను. డాక్యుమెంట్స్ తీసుకుని ఆడిటర్ లోక్నాథ్ దగ్గరికి బయలుదేరాడు. ఆ ఫైల్స్ కోసం లోక్నాథ్ చాలా ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ ఆశను ఆవిరి చేయడమే మన పని కదా అంకుల్. ఆడిటర్ చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ ఫైల్స్ తీసుకెళ్తున్నాడు. వాడి దగ్గర నుండి కొట్టేయడం అంత ఈజీ కాదు. ఎంత కష్టమైనా పర్వాలేదు. మీ ప్లాన్ ఏంటో చెప్పండి, నేను ఎగ్జిక్యూటివ్ చేస్తాను. నువ్వు చెయ్యబోయే పనిలో ప్రతి సెకండు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తేడా వచ్చినా మంచి అవకాశం దూరం అవుతుంది. లేదంకుల్, కన్ఫామ్గా మీరనుకున్నట్టుగానే జరుగుతుంది. వీణ నువ్వనుకుని సరస్వతితో మాట్లాడిందట కదా? అవునంకుల్, ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరు చెక్ చేసుకోవాలి కదా. తన ప్లాన్ ఫెయిల్ అయిందన్న టెన్షన్లో ఉండి ఉంటుంది. ఆ సరస్వతి మళ్ళీ ఏమైనా అడిగిందా? లేదు, అబద్ధంతో మేనేజ్ చేశాను. మా మేడం ఎప్పటికీ నిజం తెలుసుకోకపోవడమే మంచిది. పార్టీ లేడీ కేమ్. సరస్వతి గారు, మీ ఇంటి గురించి గొప్పగా చెబితే ఏమో అనుకున్నాను. మీరు కూడా ఒక అత్తకి కోడలే అని ప్రూవ్ అయింది. ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఫుడ్ కూడా లేదు.
అలాంటి అత్తతో ఎలా ఉంటున్నారు సరస్వతి గారు? హౌ కాదు, సరస్వతి గారిని చూసి వావ్ అనాలి. మా అత్తయ్య గారికి పద్ధతులు పట్టింపులు ఎక్కువ, అందుకే అలా మాట్లాడారు. జరిగిన దానికి మీ అందరికీ మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను. సారీల వల్ల పూరీలు కూడా బాయిల్ అవ్వవు. మీ అత్త వల్ల మంచి పార్టీ స్పాయిల్ అయింది. నాకే గనుక అలాంటి అత్తుంటే నా మొగుడితో వేరే కాపురం పెట్టేదాన్ని. నేనైతే అమ్మ కావాలా నేను కావాలా అని నా హస్బెండ్కి అల్టిమేట్ ఇచ్చేదాన్ని. అందరూ నీ అంత ధైర్యంగా ఉండరు రోషిని. ఉండాలి సవిత గారు. నిన్న మనకు జరిగిన అవమానానికి సరస్వతి గారు వాళ్ళ హస్బెండ్కి డివోర్స్ నోటీస్ పంపిస్తే దెబ్బకు దిగొస్తారు. నిజమే సరస్వతి గారు, సరదాగా అలా విడాకుల నోటీస్ ఇచ్చేయండి. ఏంటమ్మా సరదా? ఆడవాళ్ళయ్యుండి జీవితం గురించి కాపురం గురించి మాట్లాడే పద్ధతిదేనా? స్వతంత్రంగా బతకాలని మీరే కదా చెప్పారు. ఇప్పుడు మేం కూడా అలానే మాట్లాడితే కోపడుతున్నారేంటి? స్వతంత్రంగా బ్రతకడం వేరు, ఎవరూ వద్దనుకుని ఒంటరిగా మిగిలిపోవడం వేరు. ఒక ఆడది పెళ్లి చేసుకుని అడుగు పెట్టేది అత్తారింట్లోనే కాదు, ఒక కొత్త ప్రపంచంలో. అక్కడ మనుషులు పద్ధతులు అన్నీ మనం అనుకున్నట్టుండవు. మనకి అనుగుణంగా మార్చుకోవడమే ఆడదాని కర్తవ్యం. అలల్లేని సముద్రం, మనస్పర్ధల్లేని కాపురం ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు కూరలో కారంలా ఉండాలి గాని గొంతు మండే ఘాటుగా మారకూడదు. భర్త మనసు మంచిదైతే ఏం జరిగినా సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. కాని దూరం అవ్వడం పరిష్కారం కాదు, కాకూడదు. భర్త కోపాన్ని భార్య అర్థం చేసుకుంటే భార్య కష్టాన్ని భర్త అర్థం చేసుకుంటాడు. ఉదయమంతా కష్టపడి ఇంటికొచ్చే భర్తకి నవ్వుతో ఎదురవ్వడం ఒక వరం. అంతేకాని మన కష్టాలని కోపాన్ని వాళ్ల మీద చూపించాలనుకోవడం కాపురానికే శాపం. నా భర్త నాకు దేవుడితో సమానం. ఆయన వల్లే 3 పూట్లా తినగలుగుతున్నాను, నచ్చిన బట్ట కట్టుకుంటున్నాను, ఎండపొడ తగలకుండా తిరుగుతున్నాను. ఇప్పుడు మీ అందరితో కలిసి చదువుకుంటున్నాను. ఆయన వద్దు అంటే ఆగిపోతానని తెలిసి కూడా నాకే కష్టం రాకుండా చూసుకుంటున్న మనిషిని మీరనుకునే అర్థం లేని విషయాల కోసం ఎందుకు దూరం చేసుకోవాలి? అసలు ఆ ఆలోచనే ఎందుకు చెయ్యాలి? మీరంటున్నట్టు విడాకులు తీసుకోవడం తేలికే, కాని అది చూపించే ప్రభావం మన మీద, మన కుటుంబం మీద ప్రాణం పోయే వరకు ఉంటుంది. మా అత్తగారి కోపంలో నాకే తప్పు కనిపించలేదు, కాని మీరు చేసింది మాత్రం చాలా చాలా తప్పు. క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు పార్టీ అడిగారు. భోజనానికి వస్తారనుకుని నా కోడలు సాయంతో అన్నీ సిద్ధం చేశాను. కాని మీరు మందు తీసుకొచ్చారు, పేకాటాడారు, అరుస్తూ పాటలు పాడారు. అయినా నేనెవ్వరినీ ఏమీ అనలేదు. అందరూ నాలా ఉండరు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన మా అత్తయ్యకి మనం ఉన్న పరిస్థితి చూసిన తర్వాత కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఎంతో పవిత్రంగా తెచ్చిన గంగాజలం నేలపాలైతే ఆవిడ ఆవేశపడకుండా ఎలా ఉంటారు? ఇదే మీ ఇంట్లో జరిగితే ఏ సమస్య రాదని చెప్పగలరా? మీ అత్తయ్య కోపం చూసి భర్తకి విడాకులివ్వడానికి సిద్ధపడతారా? మంచో చెడో జరిగిందానికి నేను క్షమాపణ చెప్పాను. ఇక దాన్ని ఇంతటితో వదిలేయండి. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఏం తినాలన్నా నాతో చెప్పండి. నేనే స్వయంగా వండి తీసుకొస్తాను. దయచేసి అంతకు మించి నన్నేమీ అడగొద్దు. నేనేం చెయ్యలేను.
మమ్మల్ని క్షమించండి సరస్వతి గారు, మీ గురించి తెలియక మాట్లాడాం. సారీ సరస్వతి గారు. మీరు చేసే ఫుడ్ కోసమే మీ ఇంటికి వచ్చాం, కానీ మధ్యలో ప్లాన్స్ మారి ఇలా జరిగింది. ఇంకెప్పుడు ఇది రిపీట్ కాదు, ప్రామిస్ అండి. అందుకే ఎద్దు లేకుండా బండిని లాక్కెళ్ళినా, టీచర్ లేకుండా పార్టీ చేసుకున్నా ఇలానే ఉంటుందని ఇప్పుడైనా తెలుసుకోండి. నాకొక్క మాట చెప్పుంటే నేను కూడా వచ్చి మీ అందరినీ కంట్రోల్ చేసేవాణ్ణి. సరస్వతి గారు, భార్యాభర్తల బంధం గురించి మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. ఆవేశంలో నిర్ణయం తీసుకునే ఆలుమగలు మీ మాటలు వింటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. వృత్తి పుణ్యానికి విడాకులు తీసుకునే వీర మహిళల సంఖ్య తగ్గుతుంది. వాట్ సార్, మహిళల గురించే కాదు, మెన్స్ గురించి కూడా మాట్లాడండి. వాళ్ళు కూడా మారాలి అని చెప్పండి. మారతారమ్మా, కానీ మార్పు మీతో మొదలైతే ఇంకా మంచిదని ఒక మగాడిగా నా వెర్రి ఆశ. మీ వెర్రి కన్ఫర్మ్ గా నెరవేరుతుంది. మీరు మాట్లాడడం కాసేపు ఆపితే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. వెర్రీ సారీ సార్. ఆ ఆడిటర్ కారు ఈ రూట్లోనే వస్తుందని వీణ చెప్పింది. రానిపండి అంకుల్, నేను రెడీగా ఉన్నాను. ఇదేం కర్మరా దేవుడా, ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే ఓ గొడవ వదిలిపోతుందనుకుంటే ఇలా జరిగిందేంటి? ఏమైనా హెల్ప్ చేయమంటారా సార్? అవసరం లేదు, మీరు వెళ్ళండి.
ఒక్కరే కష్టపడుతున్నారు కదా అని అడిగితే అంత కోపంగా సమాధానం చెప్తారెందుకు? చిరాకులో ఉంటే నా సమాధానం ఇలానే ఉంటుంది. వెళ్ళండి. శ్రీ, భోజనానికి నువ్వొక్కడివి వచ్చావు, మావయ్య గారు రాలేదేంటి? డాడ్ ఫ్రెండ్ జనార్దన్ గారు వచ్చారు. ఆయనతో కొత్త బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నారు. మేబీ వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు అనుకుంటా. శ్రీ, నువ్విప్పుడు ఆఫీస్కేనా? అవును. ఏ నన్ను మా ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఫ్రెండ్ ఇంటికా? ఇప్పుడెందుకు? అదే, మేఘన ఉంది కదా, లాస్ట్ టైం తన ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి మీకు రావటం కుదరలేదు కదా. ఈరోజు ఫోన్ చేసి షాపింగ్కి, ఇన్విటేషన్ కార్డ్స్కి, ఫంక్షన్ హాల్ చెక్ చేయడానికి, అన్నింట్లో హెల్ప్ చేయడానికి రమ్మని చెప్పింది. అందుకే షాపింగ్ అంటే ఓకే, కానీ మిగిలినవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటారు కదా. అంటే నా సెలెక్షన్ అంటే తనకిష్టం. ఏంటి, నీ సెలక్షనా? ఫన్నీ. లైఫ్ గురించి ప్రాపర్ డెసిషన్ తీసుకోవడమే రాదు, అలాంటిది నీ సెలక్షన్కి ఫ్యాన్స్ కూడానా? నా డెసిషన్ కరెక్ట్ కాబట్టి నేను ఈ ఇంట్లో హ్యాపీగా ఉన్నాను. అది నీ డెసిషన్ కాదు, మా అమ్మ సజెషన్. రైల్వే స్టేషన్లో మా అమ్మ కనిపించి నీకు లైఫ్ గురించి చెప్పకపోయి ఉంటే నా లైఫ్ హ్యాపీగా ఉండేది. ఇప్పుడు నీ లైఫ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటా? ఎవరినో లవ్ చేసి ఇంట్లో చెప్పకుండా పారిపోవడానికి సిద్ధమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ప్రాబ్లం కాదా? స్వామి, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదా? ఏమైంది స్వామి? నీ మంచి మనసుకి ముప్పు రాబోతోందమ్మా. చల్లని నీ నవ్వుకి చీకటి కమ్మబోతోంది తల్లి.